వాక్యాన్ని ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తిగా సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దగ్గర సమయంలో ప్రత్యేకంగా మరి మట్టన ఆదివారం సెలబ్రేట్ చేసుకున్న ఆధిక్యతను ధన్యతలు మాకు దయచేసి దాన్ని తెలుస్తున్నాం. గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరి పరిశుద్ధ వారంలో మమ్మల్ని నడిపించి ముద్రాన్ని చెల్లిస్తున్నాం. రైతు మొదలుగా ముందున్న వారం అంతా కూడా నీ కాపాడి భద్రత దయచేయండి. కలిసి వాక్యం ధ్యానిస్తుండగా నాతో మీరు మాట్లాడండి. నీ వాక్య ప్రత్యక్షత వాక్య అవగాహన మాకు దయచేసి మా మనోన్నతలో దేవుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి పామ్ సండే మంటల ఆదివారం మనం క్రైస్తవులు విశ్వాసులు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దానికి సందర్భంగా మరి ఈరోజు తీసుకునే అంశము గ్లోరియస్ రైడ్, ఘనమైన సవారీ అంటే ఘనమైన ప్రయాణము అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. గ్లోరియస్ రైడ్ అనే అంశంతో మనం ముందుకు వెళ్దాం. సో నాతో పాటు మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. మాథ్యూ 21. సో దానికన్నా ముందు మరి జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం గమనిస్తాం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. Rejoice greatly, O daughter of Zion. Shout, O daughter of Jerusalem. Behold, your king is coming to you. He is just and having salvation, lowly and riding on a donkey, a colt, the foal of a donkey. మనం ఇక్కడ గమనిస్తే ఇది పాత నిబంధన అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో పాత నిబంధనలో జకర్యా గ్రంథంలో రాయబడిన వాక్యము నెరవేర్చబడటం అనేది మనం ఈరోజు ఏం చేస్తాం, సెలబ్రేట్ చేస్తున్నాం. Rejoice greatly, O daughter of Zion. Shout, O daughter of Jerusalem. Behold, your king is coming to you. He is just and having salvation, lowly and riding on a donkey, a colt, the foal of a donkey. మరి మాట నెరవేర్చబడటం మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం. సో నాతో పాటు మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 16 వచనం మనము క్రమంగా మరి ధ్యానిస్తాం. మనము ఈ పామ్ సండే రాగానే హోసానా ఇన్ ద హైయెస్ట్ అని మనము అందరినీ ప్రకటిస్తూ ఉంటాం. ఈవెన్ హోసానా అనే మీని గమనిస్తే దాని అర్థం, హోసానా అర్థం తీసుకుంటే సేవ్, రెస్క్యూ, ఇంకా సేవియర్. హోసానా అన్న దానికి అర్థం తీసుకుంటే సేవ్ రక్షించడము, విడిపించడము, ఇంకా లోకరక్షకుడు. సేవియర్ అంటే లోకరక్షకుడు అన్న మాటకి అది అర్థం. సో ఏమన్నా అంటాము, హోసానా ఇన్ ద హైయెస్ట్ అంటే సేవియర్ ఇన్ ద హైయెస్ట్. హూ ఇస్ ద సేవియర్? ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు అని మనము ప్రకటిస్తూ ఉన్నాం. ఏమేమి హోసానా ఇన్ ద హైయెస్ట్ అని. ఏమేమి గమనిస్తే ఫస్ట్ verse 1. Now when they drew near to Jerusalem and came to Bethpage at the Mount of Olives,
దెన్ జీసస్ సెంట్ 2 disciples. ఇక్కడ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అనే మాటని మనం గమనిస్తే, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దేనికి సాదృశ్యం ఉన్నది? అక్కడే మనకి అక్కడ ఏం జరిగింది? ప్రార్థన, పరిచర్య, ప్రవచనం, ఇంకా సిద్ధపాటు. ప్రేయర్, ప్రీచింగ్, ప్రాఫెసీ అండ్ ప్రిపరేషన్. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ చాలాసార్లు మనం కొత్త నిబంధనలు గమనిస్తే మరి యేసుక్రీస్తు పరిచర్యలో చాలాసార్లు ఈ ఒలివ కొండల మీదకి వెళ్ళడము, అక్కడ పరిచర్య చేయడము, ప్రార్థన చేయడము, సిద్ధపాటు కలగడము అనే అంశం, ప్రవచనం చేయడము అనే అంశాలు మనం చాలాసార్లు గమనిస్తాము. సో ఈరోజు మరి మంటల ఆదివారంగా మరి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఏం జరిగిందో మనము గమనిస్తాం. ఇక్కడ ఏమంటున్నది? అట్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దెన్ జీసస్ సెంట్ 2 disciples. ఇద్దరు శిష్యులని పంపించడం గమనించాలి. ఎక్కడ పంపించారంట? గో ఇన్ టు ద విలేజ్ ఆపోజిట్ యూ అండ్ ఇమీడియట్లీ యూ విల్ ఫైండ్ ఎ డాంకీ టైడ్ అండ్ ఎ కాల్ట్ విత్ హర్, లూజ్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు మీ. ఎవరున్నారు ఇక్కడ? రెండవ వచనం గమనిస్తే, గో ఇన్ టు ద విలేజ్ ఆపోజిట్ యూ. నీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్తే ఆ గ్రామంలో ఏం కనిపిస్తుంది? నీకు అక్కడ గాడిది బొమ్మ రెండు కూడా కనిపిస్తాయి. దాన్ని ఏం చేయాలంట? నువ్వు దాన్ని విడిపించి నా దగ్గర తీసుకొని రండి. లూజ్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు మీ. చూడండి, అక్కడ గాడిది బొమ్మ, గాడిది పిల్ల గమనిస్తే అక్కడ కట్టబడి ఉన్నాయండి. ఇంతవరకు ఎవరు కూడా దాని మీద సవారీ చేయలేదు, ఎవరు కూడా ఇంకా దానిని ఆ గాడిదని వాడలేదు. మరి ఇక్కడ వాక్యం గమనిస్తే కట్టబడిన దాన్ని విడిపించాలని దేవుని ప్రణాళిక. ఆ గాడిద స్థలంలో మనము గమనించుకున్నట్లయితే మనము ఈ లోకానుసారంగా ఈ బంధకాలలో మనము కట్టబడినాం. కానీ దేవుని ప్రణాళిక అనేది తండ్రి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? నిన్ను నన్ను ఆ గాడిదలాగా కట్టబడిన దాన్ని మనల్ని విడిపించడానికి, విడుదల పొందడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఒక రక్షకుడిగా వచ్చాడు, హోసన్నాగా వచ్చినాడు. దేనికి ఏమన్నా మీనింగ్ తీసుకున్నాము? హోసన్నా అంటే సేవ్, రెస్క్యూ అండ్ సేవియర్. రెస్క్యూ అంటే విడిపించడానికి, విడుదల పొందడానికి. సో జీసస్ కేమ్ టు సేవ్ us. అదేవిధంగా యేసుక్రీస్తు ఆ గాడిదని, కట్టబడిన గాడిదని విడిపించి దేని కొరకు ఒక ప్రణాళిక తన పట్ల ఖచ్చితంగా ఉన్నది. అంటే దేవుడు ఆ గాడిద బొమ్మ పట్ల ప్రణాళిక కలిగి కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికి కట్టబడిన దాన్ని విడిపించి తీసుకొని రమ్మని ఎవరిని హెచ్చరిస్తున్నాడు? శిష్యులని హెచ్చరిస్తూ వచ్చినాడు. శిష్యులు వెళ్తుండగా చూడండి, verse 3, and if anyone says anything to you, you shall say, the Lord has need of them, and immediately he will send them. శిష్యులకి చాలాసార్లు ఏదైనా పని చెప్తే ఏం చేస్తాము? మనమే ఉంటా క్వశ్చన్స్ వేస్తూ ఉంటామండి. సో శిష్యులకు డౌట్ ఏంటంటే, నువ్వు కరెక్టే, నువ్వు దారిలో భవిష్యత్తు వచ్చినప్పుడు అక్కడ కట్టబడిన గాడి నువ్వు చూసి ఈరోజు మమ్మల్ని తీసుకొని రమ్మని చెప్తున్నావు. కానీ ఒకవేళ మేము వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకొని రాగలిగితే, తీసుకొస్తున్నట్లయితే, మమ్మల్ని అడ్డుకున్నట్లయితే మేము ఏం చెప్పాలి? ఏమన్నారు ఇక్కడ? ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ ఇట్ అండ్ ఇమ్మీడియట్లీ హీ విల్ సెండ్ దెమ్. ఎవరైనా అడిగితే మీరు వెళ్ళి తీసుకొని రండి. ఒకవేళ బహుశా ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే, ప్రభువు అడిగినాడు అన్న వెంటనే ఆయన ఇచ్చి పంపిస్తాడు. అంటే ఆ ఓనర్, గాడి ఓనర్కి కూడా యేసుక్రీస్తు అంటే కూడా తెలుసు, లేదా యేసుక్రీస్తు ముందే పరిచయం చేసుకున్నామో తెలియదు. కానీ అక్కడ స్పెసిఫిక్గా రాయలేదు. కానీ ఏం చెప్తున్నాము? ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ ఇట్ అంటే ద ఓనర్ ఆఫ్ ద డాంకీ న్యూ హూ ఈస్ ద లార్డ్. ప్రభు ఎవరో ఆ గాడి యజమాని ఎరిగినవాడు కాబట్టి శిష్యులు వచ్చి అడిగినప్పుడు ఆ గాడి మమ్మల్ని తీసుకెళ్ళడం కూడా ఆయన ఏం చేశాడంటే అప్పగించినాడు, లేదంటే పర్మిషన్ ఇచ్చినాడు. All this was done that it might be fulfilled which was spoken by the prophet saying, tell the daughter of Zion, behold, a king is coming to you, lowly and sitting on a donkey, a colt, the foal of a donkey. జకర్యా 9:9 వచనము. మరి మళ్ళీ ఎక్కడ చదువుతాము? మత్తయి సువార్త 21:5 సేమ్ మాటని మళ్ళీ ఇక్కడ చదువుతున్నాము. ఏమంటారంటే ప్రవచనము అంటే ప్రవక్త ప్రవచించిన ప్రకారము ఏం చేయాలంట? ఈరోజు సమయం వచ్చింది. గాడిద మీద ఎవరంట? యేసుక్రీస్తు రాజు అంటే. బిహోల్డ్ యువర్ కింగ్. జీసస్ అని చెప్పట్లేదు,
ఆ కింగ్ పేరు చెప్పట్లేదు. అక్కడ ఏమని రాయబడింది? బిహోల్డ్ యువర్ కింగ్ ఈస్ కమింగ్ టు యూ. ఎవరు? రాజులకు రాజు యేసుక్రీస్తు. దేని మీద? గాడిద బొమ్మ మీద రానైనాడు. ఓ యెరూషలేమా, టెల్ ద డాటర్స్ ఆఫ్ జాయన్, సీయోను కుమార్తెలకు మీరు చెప్పండి, ఇదిగో రాజులకు రాజు యేసుక్రీస్తు గాడిద బొమ్మ మీద రానైనాడు. సో ద డిసైపుల్స్ వెంట్ అండ్ డిడ్ యాజ్ జీసస్ కమాండెడ్ దెమ్. దే బ్రాట్ their donkey and the colt, laid their clothes on them and set him on them. ఏం చేస్తారంట? యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారము వాళ్ళు వెళ్ళినారు, గాడిద బొమ్మను తీసుకొచ్చినారు. గాడిద బొమ్మను తెచ్చిన తర్వాత ఏం చేస్తారు చూడండి. యేసుక్రీస్తు నేను సవారీ చేస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పట్లేదు. సవారీ చేసే మాట శిష్యులకు చెప్పినట్టు ఇక్కడ ఏం రాయబడలేదండి. కానీ ఇప్పుడు ఏం చేస్తాము? గాడిద బొమ్మను తెచ్చిన తర్వాత వాళ్ళు గ్రహించింది ఏంటంటే, ఈరోజు గాడిద మీద యేసుక్రీస్తు సవారీ చేయబోతున్నాడు, యెరూషలేము పట్టణం లోపలికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దీన్ని సిద్ధపరచాలి. ఈ గాడిద మీద ఏం వస్తున్నారంట? వస్త్రాలు ధరించినారు, ప్యాంటు షర్ట్ కాదండి. వాళ్ళకున్న వస్త్రాలు గాడిద బొమ్మ మీద వేస్తారు. ఏం చేశారంటే, దే బ్రాట్ ద డాంకీ అండ్ ద కోల్ట్, లేడ్ దేర్ క్లోత్స్ ఆన్ దెమ్ అండ్ సెట్ హిమ్ ఆన్ దెమ్. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఏం చేస్తారంట? దేన్ని చేస్తున్నారు? గాడిద బొమ్మ మీద పరిచి, దాన్ని సిద్ధపరిచి యేసుక్రీస్తుని గాడిద బొమ్మ మీద కూర్చోబెట్టడం మనం గమనిస్తున్నాం. వాళ్ళ వస్త్రాలు దేనికి సాదృశ్యము కదా? వస్త్రాల గురించి మాట్లాడినప్పుడు మనం ఏమంటాము? మన దగ్గర ఏముండే ఇదివరకు? పాప వస్త్రము తీసుకొని నీతి వస్త్రము మనల్ని ధరించను. సో ఇప్పుడు ఏం చేస్తాము? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్ళకముందు వాళ్ళు సిద్ధపాటుగా శిష్యులు ఏం చేస్తారు? వాళ్ళ బట్టలు, వాళ్ళు వేసుకున్న వస్త్రం, పాపంతో కూడిన వస్త్రాలను ఏం చేస్తారంట? వాళ్ళు గాడిద బొమ్మ మీద వేసి ఏం చేస్తారు? యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు ఆ పాప వస్త్రాల మీద గాడిద బొమ్మ మీద కూర్చొని సవారీ చేయడము మనము గమనిస్తున్నాం. చూడండి, ఈరోజు చెప్పిన వాక్యము మనం అందరం కూడా ఇండివిజువల్గా తీసుకుందాం. ఆ గాడిద స్థానంలో మనం ఉన్నట్లయితే కదా, యానిమల్స్లో లీస్ట్ డాంకీ ఏంటంటే ఏమంటే మనం తిట్టాలంటే గాడిదతోనే పోల్చి తిరుగుతాం కదా. అంటే ఏంటిది? అది ఎందుకు పనికి రాదు, చిల్లరిది, వేస్ట్ అని అట్లాంటి మాటలతోనే మనం ఏం చేస్తాము? గాడిదతో పోల్చి తిడుతూ ఉన్నాం. సో లోకంలో మనుషుల దృష్టిలో గాడిద ఎందుకు పనికిరానిదిగా ఉన్నట్లయితే, దేవుడి దృష్టిలో ఆ రోజు గాడిద ప్రాముఖ్యత కలిగినది అని ఉంటుంది. అలాగే లోకము మనల్ని, క్రైస్తవ విశ్వాసులు మనల్ని కొట్టివేయచ్చు. మనం మైనారిటీలు అంటే లెక్కబెట్టిన సంఖ్యలో మనం తక్కువ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో లోకం మనల్ని విసర్జించినట్లయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనము నిరుత్సాహ పొందాల్సిన అవసరం లేదు. ఆ రోజు అనుకున్నాము కదా, యానిమల్స్లో జంతువులందరి మధ్యలో కదా, ఈ లయన్ కానీ టైగర్ ఇవన్నీ కూడా, అరే సింహం నేనే రాజుని, జంగల్కి రాజుని, ఫారెస్ట్కి రాజుని, లేదంటే నేను అరణ్యంలో రాజు కాబట్టి నా మీద యేసుక్రీస్తు సవారీ చేయాలి, కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే నా మీద సవారీ చేయాలి, అందరు గొడవ పడుతుండొచ్చు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మీరందరూ పక్కన జరగండి, ఎందుకు పనికిరాని గాడిదని నేను ఈరోజు ఏర్పాటు చేసి, ఎందుకంటే తనని మహిమపరిచి తనని ఘనపరిచే సమయం వచ్చింది కాబట్టి. హల్లెలూయా. మన సమయం కూడా వస్తుంది. హల్లెలూయా. మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనలందరూ చీకొట్టి మన పక్కన పెట్టారు. మన కుటుంబం కానీ, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళని అందరూ మనల్ని విసర్జించినట్లయితే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం నమ్మాల్సింది, దేవా ఆ గాడికి ఒక సమయం వచ్చింది, గాడి ప్రణాళిక నెరవేర్చబడింది కాబట్టి నా సమయం వస్తుంది, నా పట్ల మీరు ప్రణాళిక కలిగినారు, నా పట్ల ఉన్న ప్రణాళిక కూడా నెరవేర్చబడుతుంది. మరి యజమాని ఆ గాడిని ఆ రోజు దాకా ఎందుకు వాడాలని మనకు తెలియాలి. ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్, ఇలాంటి సమయము వస్తుందని యజమానికి తెలియదు, గాడికి తెలియదు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారము ఆ గాడికి, కట్టబడిన గాడిని విడిపించి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి యేసుక్రీస్తు దాని మీద సవారీ చేసేదిగా. ఒక రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆ గాడి మీద కూర్చొని సవారీ చేస్తుండే. ఎవరు కనపరచబడ్డారు? గాడి కనపరచబడ్డది.
గాడిద పైన ఉన్న సవారి కూడా కనపరచబడ్డది. ఏమైనా అంతవరకు కూడా గాడిదని ఎవ్వరు కూడా చూడలేదు. సాధారణంగా మనకి వేలం పాట వేస్తాం కదా, ఇలాంటి అలవాట్లు ఉంటాయి ఊళ్ళలో కానీ ఎక్కడన్నా కానీ. మామూలుగా లోకంలో ఎన్నో పండుగలు చేస్తున్నా కానీ దానికి వేలం పాట పాడుతూ ఉంటారు. నిజంగా అనుకున్నాము ఆ రోజు అప్పుడున్న ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఉన్నది. ఆ గాడిదని యేసుక్రీస్తు గాడిద మీద సవారీ చేశారు కాబట్టి అంత అయిపోయాక ఆ గాడిద మళ్ళీ యజమాని తీసుకుండలేదు తెలియదు, కానీ ఆ గాడిద తప్పకుండా యజమాని అయితే ఆ యజమాని వేలం పాట పాడుంటాడు. ఒక ఎగ్జాంపుల్ కదా, నిజంగా చెప్పట్లే కానీ అనుకుందాం కదా. ఆ రోజులలో మరి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లకు మరి వాళ్ళు కొని ఉంటారు. ఈరోజు తప్పకుండా అలాంటి పరిస్థితి ఉంటే కదా మన సొసైటీ మన కాలేజీలో ఏం చేస్తాము, మనం వేలం పాట వాడు ఎందుకు యేసుక్రీస్తు ఈ గాడిద మీద సవారీ చేశాడు కాబట్టి ఈ గాడిదకి ప్రాముఖ్యత ఉన్నది. ఆ గాడిదని మనము కొనుక్కుందాము కదా. ఒక ప్రెస్టీజ్గా అరే యేసుక్రీస్తు సవారీ చేసిన గాడిద మా దగ్గర ఉంది అని చెప్పుకోవడానికి ఏం చేస్తాము, ఆ గాడిద ఎందుకు పనికిరాని గాడిని కూడా వెల చెల్లించి మనము కొనుక్కుంటాము. యేసుక్రీస్తు కూడా ఏం చేస్తాడు, మనని కూడా వెల చెల్లించి కొనుక్కున్నాడు. అలాగే తన వెలేంటిదంటే తన రక్తం చిందించి మనల్ని కొనుక్కున్నాడు. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే they dressed the donkey and Jesus sat on it. Verse 8. And a very great multitude spread their garments on the road. Others cut down branches from the trees and spread them on the road. సవారీ ఆరంభించిన కాన్వాయ్ అంటే కదా ఈ నవడేస్ కదా, ఈ సీఎం గారి పిఎం పోతున్న కాన్వాయ్ చేస్తారు, రోడ్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ జామ్ లేకుండా కదా. కొన్నిసార్లు గుంతలు ఉన్న రోడ్లు ఏం చేస్తారండి, ఈ విఐపి వస్తుందని తెలియగానే వారం రోజుల ముందే తెలుస్తుంది. ఎందుకంటే 1 month అనుకోండి. ఏం చేస్తారు, ఎక్కడైనా తన వెళ్ళే మార్గంలో ఎక్కడైనా గట్టుకులు ఉన్నట్లయితే గుంతలు ఉన్నట్లయితే అవన్నీ పూడ్చి మంచి కొత్త రోడ్లు వేసి పెయింటింగ్ చేసి అన్నీ నీట్గా చేస్తూ ఉంటారు. ఎందుకు, ఆ రోడ్డు మీద సవారీ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు కాబట్టి, స్మూత్ ట్రావెలింగ్ ఉంటారు కాబట్టి ఏం చేస్తారంటే అన్నీ కూడా రోడ్లు పెయింటింగ్ అన్నీ చేసి పెడతారు, లైట్స్ కానీ అన్నీ కూడా. అదేవిధంగా మరి యేసుక్రీస్తు సవారీగా వస్తున్నట్లయితే ఏం గమనిస్తాము, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని ఘనపరిచి గ్లోరియస్ రైడ్ అనే అంశం ధ్యానిస్తాం. మహిమ కలిగిన ప్రయాణము. ఆ సవారీ చేస్తున్నట్లయితే ఎవరు కనపరుస్తున్నారు, యేసుక్రీస్తు వస్తుండగా వాళ్ళ దుస్తులు వాళ్ళు వేసుకున్న కోట్స్ అన్నీ కూడా రోడ్డు మీద వేయటము. ఇంకేం చేశారంటే చెట్ల కొమ్మలు తెంచి హోసానా అన్న మాటతోని పలకరిస్తూ వచ్చిన. హల్లెలూయా. ఎందుకు హోసానా ఎందుకు అన్నారండి, రక్షకుడు. హోసానా ఎందుకు అన్నారు, మమ్మల్ని కాపాడేవాడు. హోసానా ఎందుకు అన్నారు, మమ్మల్ని డెలివరెన్స్ చేసేవాడు, విడిపించేవాడు. కాబట్టి అంటే యేసుక్రీస్తుని గుర్తించి గ్రహించి గమనించి ఏం చేస్తారు, అలాంటి మాటలు పలుకుతూ ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొస్తారు, ఊరేగింపు తీసుకొస్తారు. జీసస్ వాస్ ఎంట్రీ ఏదో సాధారణంగా క్యాషువల్గా కాదండి. మల్టిట్యూడ్స్ కేమ్. ఎవరు కూడా ప్రోత్సహించలేదు, వెంటనే జరిగింది. ప్లాన్డ్ కాదు అది, అన్ప్లాన్డ్గా ఉన్నా కానీ వాళ్ళ చేతిలో ఏం ప్రిపరేషన్స్ లేకపోయినా కానీ, అరే మాకు ముందే చెప్తే రోడ్ వేసేవాళ్ళం కదా, కార్పెట్స్ వేసేవాళ్ళం కదా, ఇదంతా క్లీన్ చేసేవాళ్ళం కదా అనుకోవచ్చు. వెంటనే తెలిసినప్పుడు అరే యేసుక్రీస్తు ప్రయాణం చేసి పట్టణంలో వెళ్తున్నాడు, యెరూషలేము పట్టణం వెళ్తుండగా ఆ ఇంటి ఏం చేస్తారు, ఆ రోడ్ చూసేది కానీ నడుచుకుంటే వెళ్తాడు అనుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రత్యేకంగా గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగింపుతో ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళటం మనం గమనిస్తున్నాం. అందరూ కూడా సంతోషిస్తున్నారండి, ఎవరు కూడా దుఃఖంతో లేరు, ఎవరు బాధలో లేరు. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా హోసానాని చేయగొడుతున్నారు, సంతోషిస్తున్నారు, కొమ్మలు తెప్పుతున్నారు, కొమ్మలు ఊపుతున్నారు కదా, కార్పెట్ లాగా వాళ్ళ వస్త్రాలు ధరిస్తున్నారు. ఎంత దూరం అండి, ఎంత దూరం అయితే ఆ పట్టణం ఉందో అంత రోడ్డు ప్రయాణంలో కదా, కిలోమీటర్ ఉందా, 2 కిలోమీటర్లు ఉందా, 10 కిలోమీటర్లు నాకు తెలియదు కానీ ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం ఏం చేస్తారు, సిద్ధపరిచి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎందుకు, ఆ గాడిద మీద సవారీ యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి. Then the multitudes who went before and those who followed cried out saying, Hosanna to the Son of David, blessed is he who comes in the name of the Lord, Hosanna in the highest. ఏమని పిలుస్తున్నారు, Hosanna to the Son of David. దావీదు కుమారుడికి హోసానా.
Blessed is he who comes in the name of the Lord. దేవుని నామంలో, తండ్రి నామంలో వస్తున్న వారు ఏంటంటే he is blessed, ఆశీర్వదించబడిన వాడు. మనం కూడా ఆశీర్వదించబడిన వాడు మన సవారి అయినట్లయితే we also shall be blessed. మనం చాలాసార్లు మనం యూజువల్గా అడిగితే హౌ ఆర్ యు అంటే ఏమంటాము? we are blessed అంటాం. నేను ఆశీర్వదించబడిన వాడిని. ఆ గాడిద స్థాయి నేను చాలాసార్లు గుర్తు చేస్తాను. ఆ గాడిద పక్షాన మాట్లాడినట్లయితే గాడిద బ్లెస్డా కర్స్డా, ఆశించబడ్డదా క్షమించబడ్డదా? ఎందుకు ఆశించబడ్డది? ఎందుకంటే యేసుక్రీస్తు దాని మీద సవారీ చేస్తున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే మనము ఆశీర్వదించబడిన వారిగా మనల్ని పిలువబడతాం. I am blessed when I have God as my rider, when I have Jesus as my rider. యేసు నా సవారిగా ఉన్నట్లయితే నేను ఆశీర్వదించబడిన వాడిగా నన్ను పిలుస్తారు. Then the multitude who went before and after, and those who followed cried out saying, Hosanna to the Son of David. నీవు నేను పోతే ఎవరు కూడా మనం కనీసం చప్పట్లు కూడా కొట్టకపోవచ్చు. అన్లెస్ అంటే మనం ఒక విఐపి స్టేటస్ ఉంటే కానీ మనం ఎవరు పోయేటప్పుడు గౌరవించలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు తన దూతల్ని పంపించి దూతల ద్వారా అంటే దూతల దృష్టిలో నీవు నేను ప్రాముఖ్యం కలిగిన వాడు. తన సృష్టి తన స్వరూపంలో మనం సృష్టించుకొని దూతలు కూడా అలాంటి భాగ్యం లేదండి. దూతలు తన స్వరూపంలో లేరు. కేవలం మానవులు మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపం ఉన్నాం కాబట్టి ఏంటంటే నీకు నాకు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చినాడు. ఆ ప్రాముఖ్యతను బట్టి దేవుడు ఏం చేస్తాడు? వీఆర్ కాల్డ్ బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనని ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మనల్ని పిలుస్తూ వచ్చిన. హల్లెలూయా. వర్స్ 10 గమనిస్తే, and when he had come into Jerusalem, all the city was moved, saying, who is this? అందరి మధ్యలో ఏమైందండి? కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అందరు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. They were moved. And when he had come into Jerusalem, all the city was moved, saying, who is this? Who is this? He is the King of Kings and the Lord of Lords. పట్టణం వాళ్ళకి తెలియదు, ఎవరైనా తెలుసు. అరే నిన్నటి మొన్నటి దాకా నడుచుకుంటా పరిచయం చేసుకుంటా స్వస్థతలు చేసుకుంటా వెళ్ళే వ్యక్తి ఈరోజు ఏంటి ఇంత హంగామా చేస్తున్నారు? ఈరోజు ఏంటి ఇంత జయజలు కొడుతున్నారు? ఈరోజు ఏంటి గాడి మీద సవారీ చేసుకుంటూ వచ్చినాడు? ఈయన ఇంతకుముందు ఎప్పుడు గాడి మీద సవారీ చేయలేదు కదా. ఈరోజు ఈయన ఎప్పుడు కూడా దోణిలో సవారీ చేసేవాడు, లేదంటే నడుచుకుంటా సవారీ చేసేవాడు, ఎప్పుడు గాడి మీద చేయలేదు కదా. ప్రత్యేకంగా గాడి మీద చేస్తున్నాడు. ఈయన మీద బట్టలు కప్పినారు, మర్యాద చేస్తున్నారు, రోడ్ల మీద బట్టలు వేస్తున్నారు. అరే వాళ్ళ బట్టలు పాడైపోతాయి కదా, మంచి మంచి కొత్త కొత్త బట్టలు వేస్తున్నారు కదా, చిరిగిపోతాయి కదా. ఇవన్నీ ఎవరైతే గుంపులో లేరో, ఎవరైతే పట్టణంలో ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒక డౌట్ వచ్చింది, ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. హూ ఈస్ దిస్? సో ద మల్టిట్యూడ్ సెడ్, ఎవరికైతే క్వశ్చన్ వేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారు? వర్స్ 11 says, so the multitude said, this is Jesus the prophet from Nazareth of Galilee. ఎవరంటే ఈయన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రవక్త అని ఏం చేస్తాము? ఈ మల్టిట్యూడ్స్ గుంపు ఎవరు చెప్తున్నారు? ఎవరికి ఇంట్రొడ్యూస్ చేస్తారు? పట్టణంలో ఉన్న వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. మరి పట్టణంలో ఉన్న వాళ్ళని యేసుక్రీస్తుని ఎప్పుడు చూడలేదా? యేసుక్రీస్తుని ఎప్పుడు వినలేదా? యేసుకు తెలియకుండా ఉంటారా? తప్పకుండా తెలిసే ఉంటారు. కానీ ఏం చేస్తారు? అంజాన్ని కొడుతున్నారు. బహుశా నిజంగా తెలియలేదు అనుకున్నాం. తెలియని వారికి కూడా ఏం చేస్తారు? గుంపు సువార్త ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు గురించి చెప్పటము, సువార్త ప్రకటించటం. సో ఆ రోజు యేసుక్రీస్తు వస్తుందిగా, హూ ఈస్ దిస్? ఈయన ఎవరు అని మీకు తెలియకపోతే, ఈయన ఎవరు? లోక రక్షకుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన హోసానా, ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. పరిచయం చేయడం కూడా నువ్వు ఎవరో కదా. ఎందుకండి? ప్రాముఖ్యత టైం వచ్చినప్పుడు మన పట్ల ప్రణాళిక కలిగిన, మళ్ళీ గుర్తు, మన పట్ల దేవుడు ప్రణాళిక కలిగిన, మన ప్రణాళిక నెరవేర్చే సమయం ఖచ్చితంగా వస్తుంది. మనం ఏం చేయాలంట? మనం వెయిట్ చేయాలి. మనం ఏ విషయంలో తొందరపడదు.
దేవుడు మన యజమానిగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు వాడుకోవాలో తనకు తెలుసండి. దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటావు, ఏ స్థలం వాడుకుంటావు, ఏ ప్రాంతంలో వాడుకుంటావు, ఏ సిచ్యువేషన్ నేను ఉపయోగపడతాను అని మనం ఇంకా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా తగిన స్థలంలో దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. Amen. Then Jesus went to the temple of God and drove out all those who brought and sold in the temple and overturned the tables of the money changers and the seats of those who sold doves. In this verse, welcome and say, Jesus overturned the tables. ఎందుకండి ఏమన్నా వాక్యం రాబడ్డది? And he said to them, it is written, my house shall be called a house of prayer, but you have made it a den of thieves. నా మందిరము దేవుని మందిరంగా పిలువబడాలి, కానీ మీరు ఏం చేస్తారా? దొంగల గుహగా మీరు చేస్తున్నారు. సో దేవుడు ఎందుకు వచ్చి అక్కడ రెస్టోర్ చేయడానికి. ఫస్ట్ థింగ్, దేవుని మందిరంలో అడుగు పెట్టిన తర్వాత ఏం రెస్టోర్ చేస్తాడు? ప్రార్థన మందిరాన్ని ప్రార్థన మందిరంలాగా ఉంచకుండా మీరు దొంగల గుహగా చేశారు కాబట్టి ఏం చేస్తాడు? అక్కడ ఉన్న మార్కెట్ని మొత్తం కూడా వెళ్ళగొట్టినాడు. టేబుల్స్ పడటం గమనిస్తాం. ఎవరైతే అమ్మకాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడము మన గమని. ఎందుకు? ఆయన ప్రధాన యాజకుడు. అలాగే చర్చ్కి ఎవరికి బాధ్యత ఉన్నది, ఎవరికి రెస్పాన్సిబిలిటీ, ఎవరికి హక్కు ఉన్నది? అక్కడ యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ అక్కడ యాజకులు మాత్రమే వాళ్ళు ఏం చేయాలి? కంట్రోల్ తీసుకోవాలి. సో ఆ రోజు యాజకుల్ని పక్కన పెట్టి అనుకుందాం, ఆ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఒక మార్కెట్ లాగా చేశారు కాబట్టి ఈ ప్రధాన యాజకుడు అని యేసుక్రీస్తు అడుగు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? అక్కడ ఉన్న వాటిని అందరినీ కూడా వెలుగురు. ఎందుకు? నా మందిరము దేవుని మందిరము ప్రార్థన మందిరంగా ఉండాలి, మీరు దొంగల గుహ చేశారు కాబట్టి నేను తిరిగి సమకూరుస్తా, నేను తిరిగి రెస్టోర్ చేస్తా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద హౌస్ ఆఫ్ ప్రేయర్ ఓన్లీ. ఇది ప్రార్థన మందిరం లాగానే ఉండబోతున్నది. నేను తిరిగి ఏం చేస్తాను? ఐ విల్ రెక్టిఫై, ఐ విల్ సేవ్, ఐ విల్ రెస్క్యూ, ఐ ఆమ్ ద సేవియర్. నేను తిరిగి ఏదైతే ఈ మందిరం పోగొట్టబడ్డదో, ఏదైతే కోల్పోయిందో నేను తిరిగి సమకూరుస్తా. మనం ఎవరమండి? క్రీస్తు శరీరము, మనము సంఘము. ఏమని మనలో మనం ఏ విధంగా ఉండాలంటే ఒక ప్రార్థన మందిరంగా ఉండాల్సిన వాళ్ళ మనము ఏ విధంగా దొంగల గుహగా మార్చబడినట్లయితే మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తిరిగి సమకూర్చడానికి. అంటే దొంగల గుహగా ఉన్న జీవితాన్ని మార్చి ప్రార్థన జీవితంలాగా తీర్చడానికి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు లోక రక్షకుడుగా మనల్ని వెతికి రక్షించుకొని మనం తిరిగి దేనికి? దేవుని రాజ్యానికి సమకూర్చున్నాడు. God has restored us back to the kingdom of God. ఎప్పుడో మనం నశించుకోవాలి, ఈ లోకంలో చాకరీ చేసుకుని బతకాలి, కానీ దేవుడు నీకు నాకు స్వేచ్ఛ ఇచ్చినాడు. యూ అండ్ ఐ ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాండ్. నీకు నాకు విమోచన కలిగింది, నీకు నాకు పాప శిక్షణ కలిగింది, నీకు నాకు ఏం చేస్తారు? రిడెంప్షన్ ఉన్నది, డెలివరెన్స్ ఉన్నది. మనం బంధకాల లేము, చైన్స్లో లేము. మనము బంధకాల కట్టుకుంటాం. మనం విడిపించబడం అది మనం గ్రహించాలి. అపవాది నిన్ను ఊరికి వదిలేవాడండి. నువ్వు ఏ విధంగా ఫ్రీగా తిరుగుతావు నేను కూడా చూస్తాను. అనేక ఆటంకాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పకుండా మన చుట్టూ మనలోనే మనతోనే ఉండి 100% డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలి? దేవా విడిపించినావు, నేను బంధకాలు ఉండకుండా నా చుట్టూ నా పట్ల ఉన్న సంఖ్యలను మీరు విరగొట్టారు. నాకు కావాల్సిన స్వేచ్ఛని మీరు నాకు దయచేయండి. మీరు నాకు సవారీగా ఉండండి. సవారీ ఉంటే గాడిదకి గాడిద పైన ఉన్న సవారీ ఇద్దరు కూడా గణపరచబడ్డారు. అలాగే సవారీ ఉంది కాబట్టి, గాడిద మీద సవారీ ఉంది కాబట్టి గాడిద కూడా ఏం చేశాడు? ఆ బట్టల మీద నడవగలిగింది, మంచి రోడ్ మీద నడవగలిగింది. ఆనందం, సంతోషం, ఉత్సాహం ఎప్పుడు కూడా గాడిద చూడకపోతే కానీ ఆ రోజు ఆ సెలబ్రేషన్, ఆ ఊరేగింపు, ఆ సంతోషము ఎవరు అనుభవించారు? గాడిద అనుభవించగలిగింది. హల్లెలూయా. ఆమేన్. వస్తారని గమనిస్తే నా మందిరము దేవుని మందిరం, నా ఆలయము దేవుని మందిరం. హల్లెలూయా.
హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన మందిరం ఉండాల్సి కానీ దొంగల గుహ చేశారని తనకి ఎవరికండి? యేసుక్రీస్తు ఎవరు? సమాధానకర్త అని పిలుస్తాము. ఆ సమాధానకర్తకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే నా మందిరము మీరు పాడు చేస్తారు కాబట్టి నేను తిరిగి రెస్టోర్ చేస్తా. ఐ విల్ బ్రింగ్ బ్యాక్ పీస్ టు ద చర్చ్, టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అండ్ వర్స్ 14 గమనిస్తే, then the blind and the lame came to him in the temple and he healed them. ఏమంటుందంటే చర్చ్ ఏం జరగాలి? స్వస్థత జరగాలి, స్తుతి ఆరాధన జరగాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, గణపరచాలి. ఈమెన్ ఏదైతే పోగొట్టుకున్నామో సంఘంగా ఆ రోజు ఏదైతే పోగొట్టబడ్డదో, ఏదైతే దొంగలించబడ్డదో తిరిగి సమకూర్చబడ్డదో. అంటే ఏంటిది? ఆ రోజు అక్కడ గుడ్డి వాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. కానీ వాళ్ళకి స్వస్థత ఎందుకు లేదు? అక్కడ యాజకుడు ప్రార్థన చేసేవాడు లేడు కదా, స్వస్థత జరగట్లేదు, ఆయన అనాయింటింగ్ ఆయిల్ లేదు, క్యాన్కర్చిప్స్ లేవు, శిష్యు లేదు, ఎవ్వరు ఏం లేదు. కేవలం అది సంఘము మార్కెట్ ప్లేస్గా ఉండిపోయింది కదా. ఆ ప్రాంతాన్ని ఏం చేశారు? ఎప్పుడైతే యేసుక్రీస్తు రావటమో ఆ గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు గమనించారో వాళ్ళకి ఏమని తెలిసింది? స్వస్థపరిచే వాడు మన మధ్యలో వచ్చినారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాము? మనం వెళ్ళి స్వస్థత పొందుకుందాం. హల్లెలూయా. సో ఏమైనా రెస్టోరేషన్ ఎప్పుడు జరిగింది? when Jesus entered into the temple, యేసుక్రీస్తు మందిరంలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ స్వస్థతలు ఆరంభమైనవి. గుడ్డివారు కంటి చూపు పొందుకున్నారు, కుంటివారు కాళ్ళు పొందుకున్నారు, వారు నడవగలుగుతున్నారు, పరిగెత్తగలుగుతారు, దుంకగలుగుతున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు. ఎవరు చూడగలుగుతున్నారు? యేసుక్రీస్తు గురించి విన్నారు, ఈరోజు స్వయాన చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే స్వస్థత కలిగింది కాబట్టి. యేసుక్రీస్తు రానంత కాలము గుడ్డితనం ఉన్నారు, యేసుక్రీస్తు రాగానే వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మన జీవితంలో వచ్చిన తర్వాతనే మనం ఎందుకు రక్షింపబడ్డాము? రక్షణ లేనప్పుడు ఏ విధంగా మనం గుడ్డితనం అనుభవించాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే మాట స్వస్థ కదా, ఈ రక్షణ అనే సువార్త మనం ఎప్పుడైతే విన్నామో, మనము కానీ మన పితరులు కానీ ఎప్పుడైతే విన్నారో, రక్షణ కలిగిన తర్వాత మన జీవితాలు మార్చబడ్డాయి, మన మనోనేత్రాలు తెరవబడ్డాయి, మన వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షలు మనము నడిపించబడ్డాము. హల్లెలూయా. ఆమేన్. వర్స్ 15 గమనిస్తే, and when the chief priests and scribes saw the wonderful things that he did, and the children crying out in the temple saying, Hosanna to the son of David, they were indignant. ఇక్కడ ఎవరున్నారండి? చీఫ్ ప్రీస్ట్ అండ్ స్క్రైబ్స్. అంటే ఆరు అక్కడ ఉన్న చర్చ్ పాస్టర్స్ కానీ లీడర్స్ కానీ మనకు అర్థమైన భాషలో చెప్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? యేసుక్రీస్తు అక్కడ చేస్తున్న క్రియల్ని బట్టి వండర్ఫుల్ థింగ్స్ అంటే ఇక్కడ గమనించండి. వండర్ఫుల్ థింగ్ అంటే ఏంటిది? తిరిగి దేవుని మందిరాన్ని స్థాపించడమే ఒక గొప్పతనము. అంటే అక్కడ చర్చ్ మెంబర్స్ కానీ పాస్టర్స్ కానీ లీడర్స్ మాట ఎవ్వరు వినట్లేదు. ఇది మా చర్చ్, మేము కానుకలిస్తాము, మేము దశభాగం ఇస్తాము, మేము చర్చ్ మెంబర్స్, మేము బిజినెస్ చేసుకుంటాము అంటే బహుశా అనుకుందాం. నిజంగా అక్కడ యాజకులు ఈ విధంగా చేయలేదని చెప్పుకుంటారు అనుకుందాం. ఎవరు కూడా మాట లెక్క చేయలేదు, ఎవరు కూడా ఎవరి మాట వినట్లేదండి. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు కాబట్టి యేసుక్రీస్తు అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడైతే సమకూర్చబడ్డదో, ఎప్పుడైతే టేబుల్స్ వినగొట్టబడ్డాయో అందరినీ వినగొట్టినారు. అక్కడ సమాధానము ఏర్పరచబడిన తర్వాత ఎవరు ఇబ్బంది పడుతున్నారు? Chief priests and scribes saw the wonderful things that he did, and the children crying out in the temple and saying, Hosanna to the son of David. చిన్న పిల్లలు ఏం చేశారంట? వాళ్ళు హోసానా టు ద సన్ ఆఫ్ డేవిడ్ అని పలుకుతున్నారు. వాళ్ళు నోరు తెరిచి దేవుని స్తుతించి ఆరాధిస్తారు. యేసుక్రీస్తుని రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నోరు తెరిచి వచ్చి రాని మాటలతో నోరు తెరిచి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం గమనించగా ఎవరు విభ్రాంతి చెందినారు? అక్కడ ఇంగ్లీష్లో ఇండిగ్నెంట్ అన్న మాట గమనిస్తే దే వర్ సర్ప్రైజ్డ్ అంట. హూ ఆర్ సర్ప్రైజ్డ్? అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ పాస్టర్స్ కానీ స్క్రైబ్స్ కానీ చీఫ్ ప్రీస్ట్, దే వర్ సర్ప్రైజ్డ్ ఫర్ వాట్ దే హ్యావ్ సీన్. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, విభ్రాంతి చెందినారు. ఎందుకు? యేసుక్రీస్తు అక్కడ చేసిన కార్యం ఎలాంటి కార్యం చేస్తారు? ఫస్ట్ థింగ్ గాడి మీద సవారీ చేయటం, రెండోది
ఇంతవరకు దొంగల గుహగా చేస్తామని ఎప్పుడో ఒకటి తిట్టలే కానీ ఆ రోజు భాష వాళ్ళని కొట్టుంటాడు, తిట్టుంటాడు, అన్నీ కూడా విరగొట్టాడు, అన్నీ కూడా చెదరగొట్టినాడు, తిరిగి సమకూర్చాడు. స్తుతి ఆరాధన జరిగింది, స్వస్థతలు జరిగింది. అంటే చర్చ్ సర్వీస్ ఏ విధంగా ఉండాలో 3 hour చర్చ్ సర్వీస్ స్టార్ట్ చేయబడ్డది. బహుశా ఎంతో కాలం అయిండొచ్చు, అక్కడ స్తుతి ఆరాధన లేదు, స్వస్థత లేవు, కానీ అక్కడ ఒకే విధంగా ఆ రోజు జరిగిన క్రియ, దే హ్యావ్ సీన్ ద వండర్ఫుల్ థింగ్స్ అండ్ దే వర్ సర్ప్రైజ్డ్. దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడండి, లోకంలో వాడుకుంటాడు. ఎందుకు? వాళ్ళు విభ్రాంతి చెందాలి, వాళ్ళు ఆశ్చర్యపడాలి. ఏం చూసి? నీ హైట్, నీ పర్సనాలిటీ కదా, మన అందచందాలని కాదండి. దేని చూసి వారు విభ్రాంతి చెందాలంటే దేవుడు మనలో మన ద్వారా చేసే అద్భుత కార్యాలు బట్టి వాళ్ళు విభ్రాంతి చెందాలి. అందుకే యెషయాలో మాట రాయబడ్డది, మీ అండ్ మై చిల్డ్రన్ వీఆర్ సైన్స్ అండ్ వండర్స్. అద్భుతాలు సూచక క్రియలు చేసే విధంగా నేను నా పిల్లలు దయచేయండి. ఐజా 8:18 రాయబడ్డది. అంటే నేను నా పిల్లలు ఏ విధంగా ఉండాలంట? అద్భుతాలు సూచక క్రియలు చేసేవారిగా ఉండాలంట. సో ఇక్కడ జరిగిన అద్భుతాలు సూచక క్రియలు స్తుతి ఆరాధన ద్వారా అక్కడ ఉన్న సంఘ కాపరి కానీ అక్కడ ఉన్న లీడర్స్ ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి చెందినారు. మరి నిన్ను నన్ను విభ్రాంతి చెందుతున్నారా? ఆశ్చర్యపడుతున్నారా? అలాంటి జీవితం జీవించాలంటే మరి ఏం చేయాలంట? మన సవారి యేసుక్రీస్తు అయి ఉండాలి. When Jesus is going to be our rider. చాలా మంది గుర్రె పందెం గమనించుంటారండి. గుర్రె పందెంలో గెలుస్తారు కదా, గెలిచినప్పుడు ఎవరికి ప్రైజ్ ఇస్తారు? గుర్రానికి ఏమైనా ఇస్తారా? సవారికి ప్రైజ్ ఇస్తారు. గుర్రం మీద కూర్చొని సవారి ఎంత వేగంగా తీసుకెళ్ళగలుగుతాడో దాన్ని బట్టి గుర్రం పరిగెత్తుతుంది, గుర్రం మీద ఉన్న సవారికి ప్రైజ్ వస్తుంది. గుర్రం మీద సవారీ లేకపోతే ఆ గుర్రాన్ని ఎవరు కూడా పట్టించుకోరండి. ఏ గుర్రం కూడా ఒంటరిగా పరిగెత్తదు. సో మనము మన జీవితంలో సవారీ యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సవారీ పరిశుద్ధాత్మ దేవుడిని మనము మన సవారీగా తీసుకున్నట్టయితే, ఎందుకు వాక్యం ఏమన్నాడు? ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్. అంటే నేను మీ పట్ల ఒక సవారీని పంపిస్తాను. ఐ విల్ సెండ్ అ రైడర్ హూ విల్ లీడ్ యూ, గైడ్ యూ అండ్ స్ట్రెంథెన్ యూ. నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి, మీకు నేర్పించడానికి, బోధించడానికి, మిమ్మల్ని కాపాడడానికి, భద్రపరచడానికి, మీకు సహాయం చేయడానికి నేను ఆదరణకర్తని పంపిస్తా. సో ఈరోజు మన మధ్యలో మనతో ఆదరణకర్త ఉన్నాడు. సో మనం ఏం చదివా? ఆదరణకర్త నా సవారిగా ఉండు. నేను గాడిదగా కానీ గుర్రంగా కానీ నేను ఎందుకు పనికిరాని వారిగా అయినప్పుడు కూడా మీరు నా పైన సవారిగా ఉండి మీరు నన్ను వాడుకోండి. నా ద్వారా మీరు ఏం చేయాలనుకున్నారో అది మీరు చేయించండి, నన్ను గెలిపించండి. గమనిస్తే 16 and said to him, do you hear what these are saying? And Jesus said to them, yes. Have you never read, out of the mouth of babes and nursing infants you have perfected praise? ఏంటంటే పసి పిల్లలతో కూడా దేవుడు స్తుతింపబడతాడని వాక్యంలో రాయబడి, ఇక్కడ పాత నిబంధన రాయబడిన విషయాలు. ఆ మాటని ఈరోజు మీరు చదవలేదా అని ఎవరికి గుర్తు చేస్తాడు? అక్కడ యాజకులకి, లీడర్స్కి గుర్తు చేస్తాడు. Have you not read? Have you never read, out of the mouth of babes and nursing infants? Babes అంటే ఎవరు? పిల్లలు, 4-5 సంవత్సరాలు ఉన్నవారు. నర్సింగ్ ఇన్ఫెంట్స్ అంటే ఇంకా పాలు తాగే పిల్లలు. అలాంటి వాళ్ళు కూడా దేవుని స్తుతించి ఆరాధించగలుగుతారు. మీరు చదవలేదా? మీ గ్రంథాల్లో రాయబడ్డది కదా. అంటే యాజకులుగా ఉండి, స్క్రైబ్స్గా ఉండి మీరు అన్ని రాసేవారు కాబట్టి, ఇంత రాసి కూడా మీకు ఇంకా ఇక్కడ ఏది జరుగుతుందో మీరు కూడా గ్రహింపుడే కూడా ఉన్నారు. ఈ మాటల ద్వారా ఆ యాజకుల మనోనేత్రాలు కూడా తెరవబడ్డాయి. ఈయన లోకరక్షకుడు.
ఇట్ ఈస్ అ విక్టోరియస్ అండ్ గ్లోరియస్ రైట్ అని మనము అంశాన్ని ధ్యానిస్తున్నాం. అన్ని ఈవెంట్స్ గమనిస్తే ద పర్పస్ వాస్ ఫుల్ఫిల్డ్ అంటే ఏంటిది? ప్రవచనము నెరవేర్చబడటము మన మత్తయి సువార్త 21 గమనిస్తున్నాం. జకర్యా గ్రంథంలో ప్రవక్త రాయబడిన మాటలు నెరవేర్చబడటం గమనిస్తాం. హల్లెలూయా. సో మన పట్ల ఎలాంటి ప్రవచనం ప్రవచించబడినా ప్రతి ప్రవచనము ఏదంటే వాక్యానికి అనుసారమైన ప్రవచనం నెరవేర్చబడ్డది. అక్కడ గాడి మీద సవారీ చేస్తారని రాయబడితే కొంతకాలం తర్వాత అరే గాడి పాత కాలము, నేను గుర్రం మీద సవారీ చేస్తా, గుర్రం మీద అయితే నేను ఫాస్ట్గా వెళ్ళగలను, ఎందుకు టైం వేస్ట్ అని గుర్రాన్ని చూస్ చేసుకోలేదండి. ప్రవక్త ఏం రాసినాడు? గాడిది రాస్తే ఇక్కడ కూడా గాడి మీదనే సవారీ చేస్తున్నాడు. పాత నిబంధనలో ఇమ్మాన్యుయల్ అని రాయబడితే కృత నిబంధనలో కూడా ఇమ్మాన్యుయల్ అని రాయబడింది. పాత నిబంధనలో ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాయబడితే ఇక్కడ కూడా మనం ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చూస్తున్నాం. ఏదైతే ప్రవచించబడ్డదో అది మాత్రమే నెరవేర్చబడ్డది. సో మన జీవితంలో కూడా మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మన విషయంలో ఎలాంటి ప్రవచనం విడుదల చేయబడినా అది వాక్యానికి అనుసారం ఉన్నట్లయితే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకు? వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ప్రవచించిన వాడు నమ్మదగినడు. ఆ ప్రవచనం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ వంటల ఆదివారం రోజు మనల్ని మనం పరిశీలించుకున్నాం. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఎక్కడున్నాము, మనం ఇంకా అంధకార శక్తులలో బంధకాలలో కట్టబడ్డామా ఆ గాడిలాగా? ఈరోజు విన్న వాక్యం ద్వారా మనము విడిపించబడదుము గాక. వీఆర్ సెట్ లూజ్. చాలాసార్లు ఈ ఉదాహరణ గమనిస్తామండి. మనం ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది కదా, పెద్దగా ఉన్న ఏనుగుని ఏం చేశారు? ఒక చిన్న చైన్తో ఒక చిన్న రాయికి కట్టేస్తారు, ఒక పోల్కి కట్టేస్తారు, ఎక్కడ కదలకుండా ఉండదండి. ఆ ఏనుగుకి అలవాటు ఎంత అవుతుంది అంటే దాని కాళ్ళకి చైన్ వేసి పోల్కి కట్టకపోయినా కానీ కొన్నిసార్లు అది ఎక్కడికి కదలదంట. ఎందుకు కదలదు? ఎందుకంటే అది ఏమనుకుంటున్నది, నా కాళ్ళకి చైన్ ఉంది కాబట్టి నేను ఎక్కడికి కదలలేను అనుకుంటాం. సహజంగా ఏంటిది? కాళ్ళకి చైన్ ఉంది కానీ కట్టబడి లేదు. ఎందుకు ఆ విషయం తెలుసా? ఎందుకు? నువ్వు సంఖ్యలు ఉన్నావు, నువ్వు బంధకంలో ఉన్నావనే నీకు తెలుసు. నువ్వు బంధకంలో లేవు, నువ్వు విడిపించబడ్డావు అనే గ్రహింపు తీసుకోకుండా మనం కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితులు ఉన్నాం. నా మీద సంఖ్యలు ఉన్నాయి, నేను ఇంకా విడిపించబడలేదు, ఇంకా బంధకాలు ఉన్నాను అని చెప్పుకుంటూ మనం అదే స్థితిగతులు ఉన్నాం. కానీ దేవుడు నన్ను విడిపించాడు అని మనం బయటకు రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నాము? ఎందుకంటే మన తలంపులు మార్చబడట్లేదు, మన స్వభావం, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్ మార్చబడట్లేదు. కాబట్టి మన మైండ్లో ఏం ఉంచినాడో ఆ అపవాది, నువ్వు పాపివి, నువ్వు నరకానికే పోతావు కదా, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అంటే ఏంటి? నెగిటివిటీ చెప్పి మనం ఇంకా అక్కడ ఉండిపోతాం. కానీ వాక్యం మనం ఏం చేస్తుంది? వాక్యం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరచబడి మనం ముందుకు చూసినట్లయితే అరే సంఖ్యలు విరగొట్టబడ్డాయి కదా, మనం విడుదల పొందుకొని విడిపించబడ్డాము, వీఆర్ సెట్ ఫ్రీ అనే అంశంతో మనము ముందుకు వెళ్ళాలి. మరి గాడిద పట్ల దేవుడు కనికరం కలిగినట్లే నేను నన్ను సృష్టించిన సృష్టికర్త, తన స్వరూపంలో సృష్టించిన సృష్టికర్త నీ పట్ల నా పట్ల ఇంకెంత ప్రణాళిక కలిగి ఉండాలి, నీ పట్ల నా పట్ల ఇంకెంత జాలి కలిగి ఉండాలి అనే కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. కాబట్టి దిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్, గ్రేట్ ఈజ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అన్న ప్రామిస్ చదువుతా వచ్చినాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఏ విధంగా యేసుక్రీస్తు విక్టోరియస్గా ఆ ప్రాంతంలోకి తిరుగుతూ వచ్చినాడు, మనం కూడా మన జీవితాన్ని, మన జీవితం ఏంటంటే మన జీవితం, మన బాడీ ఏంటిది? ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నీ దేహము దేవుని ఆలయం అంటగా ఫస్ట్ థింగ్ మన దేహాన్ని మనం కాపాడుకోవాలి. మన దేహము దేవుని ఆలయం కాబట్టి ఈ దేవుని ఆలయాన్ని మనం కాపాడుకున్నట్లయితే తప్పకుండా మనం ఏం చేస్తాము? వీఆర్ కాల్డ్ బ్లెస్డ్. మనము ఆశించబడిన వారిలో మనము పిలువబడతామండి.
మన వాక్యం వింటుండగా కేవలం మంటల ఆదివారం రోజే కాదు, ప్రతిరోజు కూడా దేవా నీవు నా సవారిగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా నీ నింపుదల నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి. టీచ్ మీ ఇన్ ద వే ఐ షుడ్ గో, టీచ్ మీ, కౌన్సిల్ మీ, ఓపెన్ మై ఐస్, నా మనోనేతలు తెరవండి, నన్ను ఆదరించండి, ఓదార్చండి, నాకు నేర్పించండి, నాకు సాయం చేయండి అని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు. సో మనలో మన ప్రతి నిరుత్సాహాన్ని తొలగించి దేవుడు మన జీవితంలో ఈ మంటల ఆదివారం సందర్భంగా మన జీవితంలో నూతన క్రియ చేయనుగాక. ఆమేన్. డాంకీస్ రైడ్ ఏమని ఒక మాట చూద్దాం. డాంకీస్ రైడ్ అంటే గాడి మీద సవారీ చేయడము, ఒక రైడ్ ఆఫ్ పీస్, సింబల్ ఆఫ్ పీస్. అదే గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తే ఏమని చూస్తున్నాం, ఏ యుద్ధానికి వెళ్తున్నో అని మనము ఏం చేస్తాము, యుద్ధానికి ప్రిపేర్ అవుతాం. ఏ గాడిద బొమ్మ మీద సవారీ చేసుకుంటా యెరూషలేము పట్టణంలో వెళ్ళినాడో అదే యేసుక్రీస్తు కూడా దేని వేసుకుంటే గుర్రం సవారీ చేసుకుంటా రానన్నాడు. ఆ గుర్రం మీద సవారీ చేసుకుంటా రానన్న యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము తన రాకడ ఎదురు చూసిన వారికి ఉండాలి. ఒకరోజు రానన్నాడు, గాడిద మీద యెరూషలేము పట్టణంలోకి వెళ్ళినాడు. గుర్రం మీద సవారీ చేసుకుంటూ, రథాల మీద సవారీ చేసుకుంటూ ఒకరోజు రానన్నాడు. మనం దాని కొరకు ఎదురు చూడాలి. మనం ఎక్కడ ఉన్నాము, దేవుని మందిరంలో ఉన్నామండి. క్రీస్తు శరీరంగా కట్టబడ్డాము. యెరూషలేము సమాజం కొరకు ప్రార్థించమని వాక్యం తెలుస్తుంది. ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థించమని వాక్యం తెలుస్తుంది. సో యు ఆర్ బ్లెస్డ్, సో షల్ యు ప్రాస్పర్, మీరు వర్ధిల్లుతారు. నేను కేవలం ఇశ్రాయేల్ ప్రజల కొరకు లేదంటే యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తే నేను వర్ధిల్లుతాను అంటే వర్ధిల్లుతాను. ఎందుకు వర్ధిల్లుతావు? దేవుని వాక్యంలో రాయబడ్డది కాబట్టి. అంటే నువ్వు ఏ విధంగా అయితే నువ్వు యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావో నీ ప్రార్థన అవసరతలు అక్కలు కూడా అన్నీ కూడా క్రమక్రమంగా తీర్చబడతాయి. నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం తెలుస్తుంది. మనం విన్న వాక్యం దొంగలించబడకుండా మనం గుర్తు చేసుకున్నాం, గుర్తుపెట్టుకున్నాం. దేవా నీవు నా సవారిగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు నీవు నా సవారిగా ఉండి నన్ను ఇది వరకు ఇంత దూరం తీసుకొచ్చినారు, ఇంకా ముందు కూడా నన్ను నడిపించమని మనం ప్రార్థన పూర్వకంగా మనం విజ్ఞాపన చేస్తాం. ఆమేన్. అందరికీ కొంత మాట్లాడి దీవించుగాక.